ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక్క జీతంతో నడవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ అనేది చాలా ముఖ్యమైనది. సో అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పే అడ్వైస్ ఏంటి సార్? తప్పకుండా ప్యాసివ్ ఇన్కమ్ 100% ఉండాల్సిందే. అది కూడా ఒక చిన్న ప్యాసివ్ ఇన్కమ్ కాదండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఫిగర్ ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఒక 20-30 వేల కోసము, వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ ఆఫ్ 20,000 to 30,000 లేదా 40,000 వరకు ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో వస్తే ఎలా ఉంటుంది? సీరియస్లీ? ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంతో నా ఇల్లు కాస్త గడవట్లేదు, కాస్త సేవింగ్స్ అవ్వట్లేదు, ఇన్వెస్ట్మెంట్ నేను చేయలేకపోతున్నాను కదా, ఒక పార్ట్ టైం జాబ్ చేద్దాం అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. మీకు అలాంటి టెన్షన్స్ ఇప్పటి నుంచి అక్కర్లేదు, అవసరం లేనే లేదు. ఒక మంచి ఐడియా తీసుకొచ్చాను, చెప్పండి సార్. చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే, బేసిక్ గా ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్ లైక్ నిష్క్రియాత్మకంగా, అంటే మనము మన ఆలోచన, మన ఎఫర్ట్ పెట్టకుండానే మనకి ప్రతి నెల ఒక మంచి రిటర్న్ రావాలి, ప్రతి క్వార్టర్లీ పెట్టకుండానే. ఏ మాత్రం ఎఫర్ట్? ఎస్, ప్యాసివ్ ఇన్కమ్ దాన్ని అంటారు. మరి సో ప్యాసివ్ ఇన్కమ్ లో కూడా మరి కనీసం ఒక 5 ఫిగర్ అమౌంట్ రావాలి. ఒక 30 నుంచి 40 వేల రూపాయలు మనకి రెగ్యులర్ ఇంటర్వెల్లో రావాలి. ఇట్ కుడ్ బి లైక్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ వాట్ ఎవర్. అయితే దీనికోసం ఏం చేయాలి? అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. సో బ్యాంకులో మీరు ఎఫ్డి పెడితే ఒక అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పెట్టారనుకోండి, సంవత్సరానికి 6% ఇంట్రెస్ట్ రేట్ అంటే 6,000 రూపాయలు వస్తుందండి. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి దాదాపు మీరు ఒక 1,500 సంపాదిస్తారు, విచ్ ఇస్ ఆఫ్ నో యూస్, దండగా. అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ నుంచి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీది. ఎంత పెట్టుబడి పెట్టాలని చెప్పి నన్ను అడిగితే నాకు తెలియదు, కాబట్టి ఎవరు ఎంత సంపాదిస్తున్నారో ఆ డీటెయిల్స్ కాస్త మీరు తెలియజేస్తే మాకు కాల్ చేసేసి మేము హెల్ప్ చేయగలుగుతాం. అయితే ఏం చేయాలి అంటే, దే హ్యావ్ టు గో ఫర్ డిఐ. అంటే ఇది ఒక సీక్రెట్, నేను చెప్తున్నాను, ఇది ఒక ఓపెన్ సీక్రెటే నిజంగా చెప్పాలి అంటే. నో ఎఫ్డీస్, గో ఫర్ డిఐ. డిఐ అంటే డివిడెండ్ ఇన్వెస్టింగ్. డివిడెండ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలి అంటే దడ, అందరికీ భయం. నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా పోతుంది, ఖచ్చితంగా పోతుంది అని చెప్పి భయం కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ప్రిఫర్ కూడా చేయరు, ఎందుకంటే రిస్క్ చాలా హై అండి. ఎందుకంటే వచ్చే గ్యారంటీ ఏమైనా ఉందా నాయన అంటే అస్సలు గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మీకు ఒక రీజనబుల్ అమౌంట్ మీకు ప్రతి రెగ్యులర్ ఇంటర్వెల్లో వస్తుంది. అది డివిడెండ్ ఇన్వెస్టింగ్. అయితే చాలామంది ఏం చేస్తారంటే, స్పెషల్లీ యంగ్స్టర్స్ ఈ మధ్య ఈ కాన్సెప్ట్ చాలామంది స్టార్ట్ చేశారు. ఇది అబ్రాడ్లో అనమాట, యూరోపియన్ కంట్రీస్లో, యూరోప్లో చాలామంది యంగ్స్టర్స్ స్టార్ట్ చేశారు. అయితే ఇండియాలో ఇది ఇంకా క్యాచప్ అవుతుంది, అవ్వాలి కూడా ఇంకా చాలా ఫాస్ట్గా. అదేంటంటే, ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉండేవాళ్ళు జాబ్లో నుంచి అంత రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సరే ఒక టర్మ్ పాలసీ తీసుకున్నాము, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఒక ఇల్లు ఉంది అండ్ ఒక కార్ ఉంది, దాంతోపాటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ కూడా కావాలి, ప్యాసివ్ ఇన్కమ్, వాళ్ళు పని చేయకున్నా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఏం జరిగిందంటే, గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ జాబ్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒకవేళ ఆ జాబ్ పోయిన తర్వాత కానివ్వండి, పెన్షన్స్ అనేది మాత్రం లేవు. డైరెక్ట్గా పెన్షన్ మీకు కావాలి అంటే మీ సొంత ఇన్వెస్ట్మెంట్లు మీరు చేసుకోవాలి, పెన్షన్ మీకు వస్తుంది. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా అన్నీ చెప్పేసింది అనమాట. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోమని చెప్తాను ప్రతి యంగ్స్టర్కి కూడా, ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళకి. ఏం చేయాలి అంటే, అందరూ డబ్బులు వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి కదా సీనియర్ సిటిజన్స్, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఏదైతే కంపెనీ బాగా డివిడెండ్ పే చేస్తుంది, డివిడెండ్ అంటే ఏంటంటే, షేర్ మార్కెట్లో మీరు షేర్ కొన్న తర్వాత అది షేర్ పెరిగితేనే మీకు ప్రాఫిట్ వస్తుంది. అది కొన్న తర్వాత పడిపోయింది అనుకోండి, మీకు లాసే వస్తుంది ఖచ్చితంగా. కానీ షేర్ మార్కెట్లో షేర్ కొన్న తర్వాత ఈ డివిడెండ్ ఇచ్చే షేర్స్ ఒకవేళ పెరిగినా పెరగకున్నా, అక్కడే ఉన్నా, కిందికి వెళ్ళినా కానీ మీకు ప్రతి సంవత్సరము రెగ్యులర్గా మీకు డివిడెండ్ ఇస్తుంది. డివిడెండ్ ఏంటంటే, వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి వాటా రూపంలో ప్రతి షేర్ హోల్డర్కి ఇంత ఇన్కమ్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తారన్నమాట ఈ కంపెనీస్ అన్ని కూడా. సో ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ డివిడెండ్ని మనము ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా హ్యాపీగా రెగ్యులర్గా ఇంటర్వెల్లో మనము అది పొందొచ్చు. ఇట్ కెన్ బి మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? మనకి అమౌంట్ మంచిగా ఒక పెద్ద అమౌంట్ వర్కౌట్ అవ్వాలి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా గట్టిగా పెట్టాలి.
చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే రిటర్న్స్ కూడా చిన్నగానే ఉంటాయి మరి. సో ఇలాంటి ఆప్షన్ తీసుకోవడానికి మీకు ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు 2 విషయాలు గమనించాలి. అది హై డివిడెండ్ ఇచ్చే కంపెనీ లేదంటే లో డివిడెండ్ ఇచ్చే కంపెనీ. దాన్ని ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు అంతా చదువుకునే టైం ఎవరి దగ్గర లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే సింపుల్గా కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే IDCWలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. IDCW అంటే ఏంటంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే కంపెనీస్కి ఎప్పుడైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని కాస్త ప్రతి షేర్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. తీసుకోండి మా ప్రాఫిట్లో నుంచి వాటాలని చెప్పేసి. అవి ఏ కంపెనీ ఈ రోజు ఇస్తే మళ్ళీ రేపు ఇవ్వదో అన్న విషయం మీకు తెలియాల్సిన అవసరం లేనే లేదు. అలాంటి టాప్ 5 ఫండ్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ పైన మీకు ఇంకా నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు. వీ కెన్ హెల్ప్ యూ. ఆ డీటెయిల్స్ నేను ఎండ్లో ఇస్తాను. అయితే వీళ్ళందరూ కూడా ఆ టాప్ 5 ఫండ్స్ని ప్రిఫర్ చేయమని చెప్తాను. ఆ టాప్ 5 ఫండ్స్ కోసం మనం మంచిగా రీసెర్చ్ కూడా చేసి పెట్టాము. అయితే IDCWని ప్రిఫర్ చేస్తే మీకు ఇక్కడ లాభం ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్లో మీరు పని చేసినా చేయకున్నా, ఒకవేళ జాబ్ ఉన్నా పోయినా ప్రతి నెల మీకు ప్రతి క్వార్టర్లీ మీకు ఒక 30,000 నుంచి 40,000 మధ్యలో అమౌంట్ మీకు సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఎస్పెషలీ అంటే ఇలా లోన్స్ గురించి కావచ్చు అండ్ స్కీమ్స్ గురించి కావచ్చు, ఎవరైనా తెలుసుకోవాలి దాని ప్రొసీజర్ ఏంటో అది కనుక్కోవాలి అండర్ యువర్ గైడెన్స్ అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఎక్స్క్లూసివ్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఎవరైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఆర్ SMS పంపించేసి వాళ్ళు నోటిఫై చేసుకుంటారో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఈసారి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియబోతున్నాయి. అదేంటంటే చాలామంది అప్పుల్లో ఉన్నవాళ్ళు ఆ డెట్ మేనేజ్మెంట్ తెలియకుండా, చిన్న క్రెడిట్ స్కోర్ గురించి తెలియకుండా చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు అన్నమాట. అంటే క్రెడిట్ స్కోర్ ప్రిఫర్ చేస్తే ఏ కంపెనీ క్రెడిట్ స్కోర్ ప్రిఫర్ చేయాలి, అండ్ ఒకవేళ మనకి డిసిప్లిన్ అంటే ఫైనాన్షియల్ గురించి డిసిప్లిన్, అవేర్నెస్ అండ్ దాంతోపాటు కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మనం నేర్పించబోతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఇరుక్కుంది ఒక మామూలు ప్రాబ్లం కాదండి, దాన్ని ఒక అష్టదిగ్బంధనం అంటారు అనమాట. సో ఆ అష్టదిగ్బంధనాన్ని మనం తెచ్చబోతున్నాము, వాళ్ళని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాబోతున్నాము. అయితే కావాల్సిన రైట్ నాలెడ్జ్, ఆ రైట్ క్లాస్ అనేది ఈ 13వ తేదీన ఉండబోతుంది. రిజిస్టర్ చేయండి ఇమీడియట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష్. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామం నుంచి వచ్చాను. నేను ఆక్యుపంచర్ చేస్తాను, న్యూమరాలజీ చేస్తాను. అయితే ఈరోజు ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం అనిల్ సింగ్ గారు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చాను. యాక్చువల్గా మనం చేసే మిస్టేక్స్ అనేది ఫైనాన్షియల్గా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడానికి మనకి సార్ దగ్గర నుంచి మంచి గైడెన్స్ తెలుసుకున్నాను. గైడెన్స్ తెలుసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఆ డ్రాబ్యాక్స్ మొత్తాన్ని క్లియర్ చేసుకొని ఫైనాన్షియల్గా ఇంకొంచెం మంచిగా ఎదగడానికి కావాల్సిన సపోర్ట్ తీసుకున్నందుకు అనిల్ సింగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.